గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరి జీవితాల్లో మేలు చేయాలని, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని బైబిల్ సెలవిచ్చిన రీతిగా ప్రభు మీ హృదయ వాంఛలు నెరవేర్చాలని, తన ఉద్దేశాలు తన ప్రణాళికలు మీ జీవితాల్లో ప్రభు నెరవేర్చాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. కేవలం ఆలకించడం మాత్రమే కాదు, తగిన సమయంలో మనకు సమాధానాన్ని దయచేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు. ఇదే విశ్వాసం, ఇదే నమ్మిక దేవుని పట్ల మనం అనుదినము కనుపరచగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక నూతనమైన దీవెన మరియు ఆశీర్వాదాన్ని చూడగలం. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటున్నారు. మీకు ఈ వాగ్దానాన్ని దేవుని లేఖనాల్లోంచి అందించడానికి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి కూడా మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 23వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. Psalm 23 and verse 3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ వచ్చిన భాగం తెలియని వారు ఎవరు ఉండరేమో. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 23వ కీర్తనకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లలు చాలామంది ఈ కీర్తనను బైహార్ట్ చేసి చాలా ఈజీగా చెప్పగలుగుతున్నారు. 6 వచనాలు కలిగిన ఈ కీర్తనలో ఎన్నో శ్రేష్టమైన ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఒకసారి ఒక దైవజనుడు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ఆయన ప్రక్కన ఒక ఆమె కూర్చుని ఏడుస్తూ ఉందట. దుఃఖపడుతూ ఉంటే దేవుని సేవకుడు అన్నాడమ్మా, దేవుని లేఖనాలు నీకు ఆదరణ ఇస్తాయి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నేను నీకు బైబిల్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏ పోర్షన్ చదవాలని కోరుతున్నావు అని అడిగితే ఆమె చెప్పిందట, అయ్యా నేను Psalm 23 చదివి ఆదరణ పొందుతానండి, ఒక్కసారి ఆ పోర్షన్ నేను చదువుకుంటాను, బైబిల్ ఇస్తారని తీసుకుని ఆ మాటలు చదివి ఆమె ఎంతగానో ధైర్యాన్ని పొందింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు, ప్రతికూలతలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతుంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా, ఆయన ప్రవాహం వలె తన వాక్యాన్ని, తన వాగ్దానాలు మనకిస్తున్నా ఏదో తెలియని భయం, ఆందోళన, ఏమైపోద్దో, ఈరోజు ఏం జరుగుద్దో అన్న కలవరం చాలామందిని పట్టిపీడిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలను మరింతగా నమ్మాలి. వాగ్దానాలలో మన జీవితాన్ని నాటుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. దావీదు మహారాజు రాసిన కీర్తనలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడనే మాట రాశాడు. ఎందుకు దేవుడు ప్రాణానికి సేద తీరుస్తున్నాడు? ఎందుకు మన సోల్ని దేవుడు రిఫ్రెష్ చేయాలని ఆయన కోరుతున్నారంటే, మీరు కీర్తన గ్రంథంలో కొన్ని భాగాలు చదువుతూ ఉంటే కీర్తనకారులు తమ జీవిత అనుభవాల నుంచి కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చారు. అందులో ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్త వినండి. 38వ కీర్తన 12వ వచనంలో మాట ఉంటుంది, నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయుచూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారనే మాట అక్కడ రాసింది. నా ప్రాణం తీసేయాలని ఉరులు ఒడ్డుతున్నారు, వారు దినమెల్లా కూడా కపటమైన మాటలు పలుకుతున్నారు, హానికరములైన కార్యాలు చేస్తున్నారని కీర్తనకారుడు రాశాడు. ఎగ్జాక్ట్గా బహుశా నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో. నీవు నమ్మిన వాళ్ళే నీకు గోతులు తీస్తున్నారేమో. నీవు ఇంతవరకు ఎవరినైతే ప్రేమించావో, లేదా ఎవరినైతే నమ్మావో, ఎవరినైతే ఆదరించావో, ఎవరినైతే బలపరిచావో వారే ఈరోజు నీకు ఎదురు తిరిగి నీ మీద నిందలు వేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ, సమాజంలో నేను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో. ఈ అనుభవం కొత్తదేం కాదు. ఆనాడు కీర్తనకారులు తమ జీవితాల్లో ఎదుర్కొన్నవే ఇవన్నీ కూడా. మా ప్రాణం తీసేయాలని చూస్తున్నారు ప్రభువా, వారు ఉరులు ఒడ్డుచున్నారు. పక్షులను వేటాడడానికి కొన్నిసార్లు వేటగాళ్ళు ఉరులు ఒడ్డుతూ ఉంటారు. ఆ ఉరుల్లో పక్షులు చిక్కుకుపోయి ఆ వేటగాడికి ఆహారంగా మారిపోతూ ఉంటాయి. అనేక మంది మనకు తెలియకుండానే ఉరులు ఒడ్డుతున్నారట. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే మన ప్రాణమును కృంగదీయాలని, మన ప్రాణము తీసివేయాలని. అంత మాత్రం కాకుండా కీర్తన గ్రంథం 31వ కీర్తన 9వ వచనం మనం చదివితే అందులో ఒక మాట ఉంటుంది, ప్రభువా నేను ఇరుకున పడి ఉన్నాను,
నా కన్ను క్షీణించిపోతుంది ప్రభువా, నా ప్రాణము నా దేహము క్షీణించిపోతుంది, దయచేసి నన్ను కరుణించు అనే ప్రార్థన 31వ కీర్తనలో మనం చూస్తాం. నేను ఇరుకున పడి ఉన్నాను ప్రభువా. ఈరోజు బహుశా నీవు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నావా? ఇరుకున పడ్డానండి వెస్లీ గారు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అన్ని దారులు మూసిపోయినాయి, శత్రువులందరూ నా చుట్టూ చేరి హేళన చేస్తున్నారు, వాడు ఇరుక్కుపోయాడు లేదా ఆమె ఇరుక్కుపోయిందిరా అని నన్ను చూసి మాట్లాడుకుంటున్నారయ్యా. నా జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని గనక నువ్వు ఆలోచన చేస్తుంటే, కృంగిపోయిన ప్రాణమును, ఇరుకును పడిన ప్రాణమును, ఉరులు వడ్డబడిన ప్రాణమును దేవుడు సేద తీర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటే నిజమే. ఇరుకును పడిన ఈ ప్రాణం, క్షీణించిపోతున్న ఈ ప్రాణాన్ని దేవుడు సేద తీర్చకపోతే మనం ఏమైపోదామో. ఈరోజు నిన్ను బలపరిచే దేవుడు ఆయన. శత్రువుల దూషణ మాటలు నిన్ను బాధిస్తున్నాయా? అనేక మంది నిన్ను ఇరుకున నెట్టివేశారా? కుటుంబ జీవితం ఇరుకులో పడిపోయిందా? ఆర్థిక సంబంధ పరిస్థితులు ఇరుకులో పడిపోయాయా? ఒక ఇరుకైన పరిస్థితులు నీవు ఉంటా ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన విశాలమైన స్థలానికి నిన్ను నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నీ ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. ఆయన ఎర్రటి ఎండలో ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు విపరీతమైన దాహం అవుతూ ఉంటే చల్లని నీరు వారికి ఎలాంటి ఆహ్లాదాన్ని, అంతమాత్రం కాకుండా సేద తీర్చే అనుభవాన్ని ఇస్తుందో, దేవుడు తన వాక్యం ద్వారా కూడా మనల్ని అలాగే బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ ప్రాణమునకు సేద తీర్చి తన నామమును బట్టి నీతి మార్గములో నేను నడిపించే దేవుడు ఆయన. నిన్ను వదిలిపెట్టేవాడు కదా ఆయన. మధ్యదారిలో నేను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కదా ఆయన. తన నామాన్ని బట్టి, శక్తిగల ఆయన నామమును బట్టి, నిన్ను రక్షించగల ఆయన నామమును బట్టి, అద్భుతాలు జరిగే ఆయన నామమును బట్టి నీతి మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అలసిపోయి సొలసిపోయి ఇరుకును పడిన నీ ప్రాణాన్ని దేవుడు సేద తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా ప్రాణము ఎందుకు సేద తీర్చబడాలో నీ లేఖనాల్లో మేము చూసాం ప్రభువా. మేము ఇరుకున పడి ఉన్నాము. మా ప్రాణం తీయాలని చాలామంది ఉర్లు వడ్డి ఉన్నారు, కపటోపాయములు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు మమ్మల్ని ఆదరించకపోతే, నీవు మాకు సేద తీర్చకపోతే మా జీవితాల్లో ఏ విధమైన దీవెన మేము పొందలేం ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారో, వారి ప్రాణములు సేద తీర్చబడాలని కోరుతున్నారు, యేసు క్రీస్తు వారి శక్తిగల నామం పేరిట వారి జీవితాల్లో మేలు జరిగించమని కోరుతున్నాం ప్రభువా. వారు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలతను అనుకూలంగా మార్చండి. ఇరుకున పడి ఉన్న మా ప్రియులను ప్రభువా విశాలమైన స్థలములో నడిపించి నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని కోరుతున్నాం. ప్రతి బంధకాన్ని తెంచి, ప్రతి కీడును తొలగించి, మేళ్లతో మా ప్రియులు నింపి వారిని సంతోషపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.